ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తా వీడియో. కానీ ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాను కదా, నేను ఇప్పుడు మూడోసారి దర్శించుకోవడం. ఎందుకంటే వీడియో తీయాలంటే మామూలు స్ట్రిక్ట్ లేదు ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగంలో. లోపల ఫోన్ కానీ కెమెరా కానీ అలా లేనే లేదు లోపలికి. మొత్తానికి చూస్తుంది కదా, ఇక్కడి నుంచి మనము దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలి. ఇప్పుడు బయటకు వచ్చిన నిజంగా గర్భగుడిలో అంటే మొత్తానికి సక్సెస్ అయిన థర్డ్ టైము. అందుకే అంటారు ట్రై ఎన్నిసార్లు ట్రై చేసినా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. మొత్తానికి నేను ఫస్ట్ టైం తీసుకోపోయినా సక్సెస్ కాలేదు, సెకండ్ టైం తీసుకున్నా సక్సెస్ కాలేదు, థర్డ్ టైం తీసుకుపోయినా ఇంత దొంగతనంగా తీయాల్సి వచ్చిందంటే నిజంగా అంత దొంగతనంగా తీసిన. నేను ఫస్ట్ టైం భయపడకుండా తీసిన ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం లోపల టెంపుల్లో. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా, నేను లోపలికి వెళ్తున్నా. నేను ఇంకొక 100 మీటర్స్ అయితే మనం లోపలికి ఎంట్రీ అవుతా. ఎంట్రీ చూపిస్తాం మీకు, చూడండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలా, చూపిస్తాం మీకు, చూడండి. మొత్తానికి అయితే ఎంట్రీ అవుతున్నా దర్శనానికి, లోపలికి వెళ్తున్నా. నేనైతే చూడాలి మళ్ళా, లోపలికి వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను. మన ఎందుకు నచ్చుతాను నా కళ్ళతో. ఇప్పుడు నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వచ్చాను. నిజంగా నేను ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తా వీడియో. కానీ ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాను కదా, నేను ఇప్పుడు మూడోసారి దర్శించుకోవడం. నిన్న మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా నాకు లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే వీడియో తీయాలంటే మామూలు స్ట్రిక్ట్ లేదు ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగంలో. మనం ఒకవేళ లోపల దర్శనానికి వెళ్ళే ముందే మనకి ఫోన్ కానీ కెమెరా కానీ లగేజ్ కానీ ఏమున్నా లాకర్లో సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలా. కాబట్టి నేను మార్నింగ్ వెళ్ళినా నాకు వీడియో తీయడానికి వీలు కుదరలేదు, ఈవినింగ్ వెళ్ళినా పర్మిషన్ లేదు. ఈరోజు మళ్ళీ థర్డ్ టైం వెళ్తున్నా. నేను ఫస్ట్ టైం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేస్తా. కానీ ఇక్కడ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగంలో నేను థర్డ్ టైం వెళ్తున్నా. మన ఛానలే హిందూ పుణ్యక్షేత్రం, ఖచ్చితంగా లోపల ఎలా ఉందో తీసి మీకు చూపించాలి. కొన్ని సంవత్సరాల కింద లోపలికి పర్మిషన్ ఉందంట, కెమెరా కానీ మొబైల్స్ కానీ అలా ఉండనంట. కాబట్టి చాలా ఒక 10 సంవత్సరాలు 7 సంవత్సరాల కింద యూట్యూబర్స్ తీసి యూట్యూబ్లో పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ జ్యోతిర్లింగం లోపల దర్శనానికి వెళ్ళాలంటే ఎంత స్ట్రిక్ట్ చేశారంటే, ఒక్కసారి మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ లోపల ఎంటర్ అయ్యే ముందు ఒక్కొక్కరికి 2 లేదా 3 చెకింగ్ చేస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ ఉందా లేదంటే కెమెరా ఉందా బ్యాగ్ ఉందా ఏమున్నా సరే వాళ్ళకి సబ్మిషన్ చేసి లోపల లాకర్లో సబ్మిషన్ చేసి లోపలికి వెళ్ళాలా. అప్పటిదాకా వెళ్ళే ఛాన్సే లేదు. ఉజ్జయిని మహాకాల్ గర్భగుడిలో లోపల ఎలా ఉంటుందో మీకు వీడియో చేసి చూపిస్తాను నీకు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే,
మనకి నార్త్ సైడ్ సౌత్ సైడ్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఈ నార్త్ సైడ్ లో మనము చెప్పులు పెట్టినా సరే, ఫోన్ పెట్టినా సరే, కెమెరా పెట్టినా, లగేజ్ పెట్టినా ₹1 1 రూపీ కూడా తీసుకుంటలేరు. అదే మన సౌత్ సైడ్ అనుకో చెప్పులకి, బ్యాగ్లకి బీభత్సంగా దోచుకుంటారు. నిజంగా చెప్తున్నా, మనకి నార్త్ సైడ్ ఉన్న దేవుని మీద దేశభక్తి కానీ నార్త్ సైడ్ ఉంది 100%. ఎందుకంటే ఇన్ని స్టేట్లు తిరుగుతున్నా కదా, ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక్క స్టేట్ కాదు, చాలా స్టేట్ తిరిగినా, కాబట్టి ఈ విషయం చెప్పాలి మీకు. కాబట్టి నేను చెప్తున్నా, నార్త్ సైడ్ నిజంగా తిట్టుకున్నా సరే, నార్త్ సైడ్ రాజకీయ నాయకుల్లో కానీ ఇక్కడ జనాల్లో కానీ దేశభక్తి, దేవుని భక్తి చాలా ఉంది. అదే మన సౌత్ సైడ్కి వచ్చింది అనుకో, రాజకీయ నాయకుల్లో పైసా తినే తత్వం తప్పితే దేవునికి భక్తుల కోసం, దేవుని దగ్గర టెంపుల్కి వచ్చారు అనుకో భక్తులు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. అదే మన సౌత్ సైడ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక నార్త్ సైడ్ రాజకీయ నాయకుల్లో నిజంగా దేవుని భక్తి, దేశభక్తి ఖచ్చితంగా ఉంది. మన సైడ్ లేదు, మనకి అంత క్యాష్ పైసా మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని భక్తి మీద లేదు. కాబట్టి నార్త్ సైడ్ లో నిజంగా జనాలకు కానీ రాజకీయ నాయకులకు దేశభక్తి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వీడియో నీకు చెయ్యాలా, ఎందుకంటే ఇన్ని స్టేట్లు తిరుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా, మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఖచ్చితంగా నేను మహాకాల్ జ్యోతిర్లింగం గర్భగుడిలో నీకు వీడియో ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే జ్యోతిర్లింగం లోపలికి వెళ్ళాక కొన్ని సంవత్సరాల కింద పర్మిషన్ ఇచ్చారంట, కెమెరా తీసుకోవచ్చు, ఫోన్ తీసుకోవచ్చు అంట. కానీ ఇప్పుడు మాత్రం పర్మిషన్ లేదు. నేను ఎన్నిసార్లు అంటే ఇప్పటికి 2 సార్లు వెళ్ళిన దర్శనానికి, నాకు వీలు పడలేదు నాకు. ఎందుకంటే అడుగునా ఫస్ట్ ఎంట్రీ ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారంటే మీకు చూపిస్తా. ఒక్కొక్కరికి, ఒక జెంట్స్కి ఒక లేడీస్కి 2 లేదా 3 చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. దాని తర్వాత అంటే టెంపుల్ మెయిన్ చెక్ నుంచి 500 మీటర్లు ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ మనం వాళ్ళు మిస్ చేసినా సెకండ్ 100 మీటర్స్ తర్వాత ఇంకొకరు చెక్ చేస్తున్నారు. అక్కడ ఒకవేళ మిస్ అయిందనుకో ఇంకొక 100 మీటర్స్ దగ్గర చెక్ చేస్తున్నారు. ఇంపాసిబుల్ రా బాబు, కెమెరా కానీ ఫోన్ కానీ తీసుకోవడం. అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని పుణ్యక్షేత్రం జరిగిన ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగంలో ఉన్న స్ట్రిక్ట్ ఏ పుణ్యక్షేత్రం లేదు, కాసులో కూడా లేదురా బాబు. ఏ విధంగా అయినా సరే ఇప్పుడు నేను ఉజ్జయిని మహాకాల్ దర్శించుకొని ఆ ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తున్నానండి. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన మహాకాలుడి యొక్క ఆవిర్భావం, ఉజ్జయిని ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, మరియు దర్శనం వేళ తెలుసుకుందాం. మనం ఉజ్జయిని మహాకాలను దర్శించుకోవాలంటే ఈ టెంపుల్ కి 3 దారులు ఉన్నవి. అందులో మొదటిది ఈ గేట్. ఈ గేట్ ని రాత్రిపూట నైట్ కారిడార్ లో చూడాలి, సూపర్ గా ఉంటుంది. ఈ గేట్ ని మీకు నైట్ కారిడార్ లో నెక్స్ట్ వీడియోలో ఎంట్రన్స్ నుంచి మీకు చూపిస్తాను. ఈ గేట్ ని చూడండి. ఈ గేట్ తో పాటు గేట్ 2, గేట్ 3 లను మీకు చూపిస్తాను. గేట్ 2 వద్దనే మనకి హోటల్స్ ఉంటాయి, అక్కడే మనం రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా గేట్ 3 అయితే మనకు మోస్ట్ భక్తులు మహాకాలను దర్శించుకోవడానికి వస్తారు. మీరు మధ్యప్రదేశ్ వచ్చినప్పుడు 2 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం వీడియోలు చెప్పాను. ఉజ్జయిన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూసిన తర్వాత ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ నుండి ఉజ్జయిన్కి వెళ్లే బస్సులు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఓంకారేశ్వర్ బస్ స్టాండే. ఈ ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ గా ఉజ్జయిన్ జ్యోతిర్లింగానికి బస్సెస్ ఉంటాయి. కాకపోతే ఇండోర్ బస్ స్టాండ్ లో మనం బస్సును మారవలసి ఉంటుంది. ఇండోర్ బస్ స్టాండ్ రాగానే కండక్టర్ మిమ్మల్ని దింపేసి ఉజ్జయిన్కి వెళ్లే బస్సును ఎక్కిస్తాడు. ఎందుకంటే మీరు ఓంకారేశ్వర్ లో ఎక్కిన బస్ ఇండోర్ కి లాస్ట్ స్టాప్ కాబట్టి. ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ నుండి ఉజ్జయిన్ కి బస్సులో మీకు ₹220 ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి, ఇంక్లూడింగ్ 2 బస్సెస్ కి. లేదంటే మీరు ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ లో బస్సును ఎక్కి ఇండోర్ లో దిగి ఇండోర్ లో మరో బస్సు ఎక్కి ఉజ్జయిన్ కి చేరవలసి ఉంటుంది. ఇండోర్ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ 10 నంబర్ లో ఉజ్జయిన్కి వెళ్లే బస్సులు ఉంటాయి. అదే మీరు చూస్తుంది. ఇండోర్ లో ఉన్న బస్ స్టాండ్ పేరు సర్వేట్ బస్ స్టాండ్. ఇదే ఆ సర్వేట్ బస్ స్టాండ్. ఈ సర్వేట్ బస్ స్టాండ్ నుండి అంటే మీరు ఇండోర్ లో ఎక్కిన బస్ ఉజ్జయిని టెంపుల్ ముందు ఆగదు, గుర్తుపెట్టుకోండి. కండక్టర్ కి మీరు ముందే చెప్తే ఉజ్జయిన్ టెంపుల్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఆపుతుంది. అక్కడ నుండి మనం ఆటోలో ఉజ్జయిన్ జ్యోతిర్లింగ టెంపుల్ కి వెళ్ళవచ్చు. ఈ 4 కిలోమీటర్ల దూరానికి ఒక్కొక్కరికి ₹30 నుంచి ₹40 ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు డైరెక్ట్ గా టెంపుల్ ముందే ఆపుతారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ టెంపుల్ కి గేట్ 2 ఇదే. ఈ గేట్ 2 ముందే ఆపుతారు. ఇక్కడ నుంచి మనకి హోటల్స్ ఉంటాయి. ఆటో వాళ్ళు హోటల్స్ కి తీసుకెళ్తామంటారు, మీరు వద్దని చెప్పండి. ఎందుకంటే ఆటో వాళ్ళు తీసుకెళ్లిన హోటల్ వాళ్ళు 30% మన నుండి వసూలు చేసి ఆటో వాళ్ళకి ఇస్తారు. సో మీరే గేట్ 2 వద్ద దిగి డైరెక్ట్ గా మీకు నచ్చిన హోటల్స్ కి వెళ్లి రూమ్స్ తీసుకోండి. నేను అలాగే చేశాను. నేను దిగిన హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ పేరు కల్పన ప్యాలెస్. దీని ఆపోజిట్ లోనే నేను సింగిల్ రూమ్ తీసుకున్నాను. నేను దిగిన హోటల్ పేరు అమృత గెస్ట్ హౌస్. నేను సింగిల్ రూమ్ తీసుకున్నా, దానికి వారు 600 తీసుకున్నారు. అదే ఆటో వాళ్ళు మిమ్మల్ని తీసుకువస్తే మీకు 900 నుంచి ₹1000 ఛార్జ్ చేసే వాళ్ళమని నాతో హోటల్ వాళ్ళు అన్నారు. సో అందుకే మీరు సోలోగా వెళ్లి హోటల్ వెతుక్కోండి. నేను తీసుకున్న సింగిల్ రూమ్ అయినా నాకు డబుల్ కట్ మంచం ఇచ్చారు. దాంతో పాటు హీటర్ ఉంది. స్నానం చేసుకొని వెళ్ళడానికి చూడడానికి నీట్గా ఉంది. టెంపుల్ నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సత్రాలు ఉంటాయి. ఈ సత్రాల్లో ₹300 నుంచి ₹400 వరకు రూమ్స్ దొరుకుతాయి. కాకపోతే మీరు టెంపుల్ అంతా తిరిగి మళ్ళీ 1 నుంచి 2 కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టం. కాబట్టి కొంచెం ఛార్జ్ అయినా సరే ఈ గేట్ 2 వద్దనే రూమ్స్ తీసుకోండి. ఎందుకంటే టెంపుల్ మొత్తం తిరగడానికి చాలా పెద్దది, తిరగడానికి టైం పడుతుంది. అందుకే నేను చెప్తున్నా. ఉజ్జయిని జ్యోతిర్లింగ ఆవిర్భావం. మన భారతదేశంలో గల 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. సప్తమోక్ష పురాణాలలో ఉజ్జయిని ఒకటి.
పూర్వం ఉజ్జయిని అవంతి అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడు రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడ లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల కింద కృతాయుగంలో ఆవిర్భవించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం యొక్క మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికి కలిగింది. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం గాని మొదలు గాని కనిపించలేదు. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని కనుక్కోవడానికి, విష్ణు వరాహ రూపంలో ఆది భాగాన్ని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం గాని మొదలు గాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్కన ఉన్న ఒక చేతక పుష్పం అనగా మొగిలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణుకు నడుమ జరిగిన వాదనను వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కూడా కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్టుగా విష్ణుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయ్య తనని బతిమాలేసరికి కాదనలేక సరేనంటారు ఇద్దరు కిందకి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకుంటాడు. మహాకాలుని దర్శించుకోవడానికి చాలా మంది ఈ గేట్ నుంచే వస్తుంటారు దర్శనానికి. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగిలిపోవును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగిలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటని కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశానని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. మొత్తం రోడ్ మొత్తం షాపింగ్స్, ఫుల్ షాపింగ్స్. బయట మాత్రం మొత్తం దొరుకుతాయి. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్టుగా వరం ఇచ్చాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలైనవి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా, నేను లోపలికి వెళ్తున్నాను. ఇంకొక 100 మీటర్స్ అయితే మనం లోపలికి ఎంట్రీ చూపిస్తా మీకు. చూడండి, మీరు ఎప్పుడు వచ్చినా ఉజ్జయిని మహాకాళ జ్యోతిర్లింగానికి ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోండి. హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది దర్శనం. ఇక్కడ వర్షం పడుతుంది, ఇప్పుడు పడ్డది ఇప్పుడు దాకా. చూడండి, ఎంట్రీ వచ్చేసింది. మనము లోపలికి వెళ్ళాలంటే మనకి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలా, చూపిస్తాం మీకు. చూడండి, ఇదంతా షాపింగ్స్ ఏరియా, మొత్తం షాపింగ్స్. చలో, ఇదే మనకి ఎంట్రీ. చూస్తున్నారు కదా, ఇట్లా దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. ఇట్లా లోపలికి వెళ్దాం, పదండి. చలో, మహాకాళ దర్శనం చేసుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యేవాళ్ళ. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ గేట్ నుంచి మనం ఎంట్రీ కాగానే 250 రూపీస్ దర్శనానికి వెళ్లే మార్గం కనబడుతుంది. ఈ మార్గం గుండా వెళ్తే మనం 250 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నిటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదార్నాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, జార్ఖండ్ రాష్ట్రంలో డియోగర్లోని వైద్యనాథుడు, ద్వారకలో నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు. మొత్తానికైతే ఎంట్రీ అవుతున్నా దర్శనానికి. లోపలికి వెళ్తున్నా నేనైతే. చూడాలి మళ్ళా, లోపలికి వెళ్తున్నా. తక్కువనే అనిపిస్తుంది, సాయంత్రం కదా. వీళ్ళంతా దర్శనానికి వచ్చే భక్తులు, ఇదంతా చాలా పెద్ద లైన్ చూస్తున్నారు కదా. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మన పరిస్థితి ఏందో తెలియదు మరి. మొబైల్ అయితే కెమెరా కానీ నాట్ అలౌట్ అంటున్నారు. చూడండి, మేడం ఇంత చెక్ చేస్తున్నారు. చూసినారా, బ్యాగ్ ఉంటే కూడా ఆ బ్యాగ్ ని అక్కడ సబ్మిట్ చేసి వెళ్ళాలి. బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్. మరి మనకి లోపల షూని ఎట్లా చూపించాలో నాకు అర్థమైతలేదు. చూపిస్తాం మీకు. దేవాలయ విశేషాలు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వర విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక నేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయ చిత్రాలు
పశ్చిమ ఉత్తర తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళ లింగం, మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక విచిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర వర్జానుష్ఠానం అనే ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖ యంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాలైనా పొందుతాడని ఒక నమ్మకం. ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాన్ని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాల్స్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటువంటి విభూతి అభిషేకాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో తెల్లని పల్చని బట్టలో మెత్తని విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దాన్ని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోయినప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్లిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 2వ రకం అభిషేకంలో ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివక్యం అంటే మరణం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపి తర్వాత వచ్చిన భస్మంతో శివునికి అభిషేకం చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అభిషేకం వరకు ఉపయోగపడిన జీవుడు ప్రథమ గణాలలో కలిసిపోతాడని శివుడు వరం ఇచ్చాడు. భస్మహారతి ధరించి ఆ చితాభస్మాన్ని నుదురు ధరించడం వలన సకల పాపాలు పోతాయని ప్రతీక. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానం అని పిలవడం జరుగుతుందని చెప్పే పురాణ కథలు ఉన్నాయి. ఈ స్వామివారి దర్శనం అకాల మృత్యు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకోసారి ఈ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన్ని మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ భస్మహారతి 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోకి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనడం గాని చూడడం గాని అనుమతించరు. ఈ ఉజ్జయిని టెంపుల్ లో గుడి ముందు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఈ టెంపుల్ ముందు మీ ఫోటో తీసి ప్రింట్ కూడా ఇస్తారు. దానికి 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి టెంపుల్ వాళ్ళ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి ఫోటో తీసుకోండి. మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తి పీఠం. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలుగా అయినాయి. ప్రతి శక్తిపీఠంలో దక్షయాని మాత భైరవుని అంటే శివునికి తోడుగా దర్శనమిస్తుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ విశేషాలు. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనే పేరు. అవంతి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. వాటిలో మొదటిది శ్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళినితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కళ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం శ్రీ స్వరూపంతో చెప్పినటువంటి కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని 2 స్వరూపాలు కాలస్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెళ్తున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోగరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరు తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చనశీలుడై అన్ని వేళలా శివ పూజ చేసేవాడు. ఈ బ్రాహ్మణుడు అన్ని వేళలా వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠానపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండవ వాడి పేరు ప్రియమేధుడు, 3వ కుమారుడు పేరు సుకృతుడు, 4వ కుమారుడు పేరు సువ్రతుడు. ఈ 4 కుమారులు పెరిగి పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు భూషణుడు. అందరిని ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరు ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని తీసుకొచ్చాడు. కానీ ఆ 4 ఏమాత్రం బెదరలేదు. భూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. హరహోం హరహర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూకరించాడు. ఆ హూకరానికి భూషణుడు సైన్యాలు బూడిద రాసులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడికి కూర్చున్న ఆ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు.
వారు ఆ మహాకాల స్వరూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ స్వరూపంలో వెలిశాడు. మొత్తానికి చూస్తుంది కదా, ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలి. ఇప్పుడే బయటకు వచ్చిన నిజంగా గర్భగుడిలో అంటే నేను మొత్తానికి సక్సెస్ అయిన థర్డ్ టైం. అందుకే అంటారు ట్రై, ఎన్నిసార్లు ట్రై చేసినా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. మొత్తానికి నేను ఫస్ట్ టైం తీసుకుపోయినా సక్సెస్ కాలేదు, సెకండ్ టైం తీసుకుపోయినా సక్సెస్ కాలేదు, థర్డ్ టైం తీసుకుపోయినా. కానీ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగానికి వచ్చిన కదా, ఇక్కడ నాకు 3 సార్లు దర్శనానికి లోపల వీడియో తీయడానికి ఛాన్స్ వచ్చింది. నాకు ఎంత దొంగతనంగా తీయాల్సి వచ్చిందంటే నిజంగా అంత దొంగతనంగా తీసిన. నేను ఫస్ట్ టైం భయపడకుండా తీసిన ఈ ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం లోపల టెంపుల్లో. ఎందుకంటే అక్కడ లోపల పర్మిషన్ లేదు. చూపించిన ఫస్ట్ టైం మీకు ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారంటే కెమెరా కానీ మొబైల్ కానీ లగేజ్ ఏం తీసుకొని ఇస్తలేరు. అయినా సరే నేను తీసుకుపోయి మీకు ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు 3వ సారికి సక్సెస్ అయినా నేను, ఎందుకంటే 2 days ఉండాల్సి వచ్చింది ఇక్కడనే నేను. అయినా సరే లోపలికి తెలియకుండా తీసుకెళ్ళి వీడియో చేసిన. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన వీడియో తీసిన కదా, నాకు సంతోషం ఉంది. కానీ ఇక్కడ వస్తే మొత్తం చాలా ఎక్సైటింగ్ ఉంది. మొత్తానికి సక్సెస్ అయిన థర్డ్ టైం వీడియోని గుడిలో తీసి. నిజంగా నా యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో పెడతా, చూస్తుండండి నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాకాల్ లోక్ కారిడార్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మంగళవారం అక్టోబర్ 11, 2022 సాయంత్రం పండితుల వేద మంత్రాల నడుమ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అలాంటి ఈ క్షేత్రం కీర్తి విశ్వాంతరాలు దాటేలా మరింత అపురూపంగా తీర్చిదిద్దారు. 2022 అక్టోబర్ 11న మహాకాల్ లోక్ కారిడార్ పేరుతో అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ మహాకాల్ లోక్ కారిడార్ ను చూడాలంటే డే కంటే రాత్రిపూటనే బాగుంటుంది. ఎందుకంటే మహాకాల్ లోక్ కారిడార్ మొత్తం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాత్రిపూట ఈ 2 కిలోమీటర్ల దూరం మొత్తం లైట్లతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టుకు 856 కోట్ల వ్యయం అయిందని అంచనా. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. శివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది ఈ క్షేత్రం. దేశంలోని శివాలయాలని ఉత్తరాభిముఖంగా ఉంటే మహాకాలుని ఆలయ ముఖద్వారం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ మహాకాల్ లోక్ కారిడార్ ను గురించి సపరేట్ గా ఒక వీడియో తీసి అందులో మొత్తం చూపిస్తాను. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భారత మాత మందిర్ కూడా ఉంది. అది కూడా చూసి ఆనందించండి. దేవాలయానికి ఎదురుగా ఉన్న రుద్రసాగర్ సరస్సు ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. పట్టణంలోని మురికి నీరు వదలడంతో మట్టి కుప్ప వేసి ఎండిపోగా దానిని శుభ్రపరిచి విస్తరించి దాన్ని తిరిగి 12 హెక్టార్ల విస్తీర్ణానికి తీసుకువెళ్తున్నారు. ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్లో ఫ్రీగా అన్నదానం చేస్తారు. మీరు దర్శనానికి పోయినప్పుడు టెంపుల్లోనే ఫుడ్ కూపన్ ఇస్తారు. టెంపుల్ నుండి బయటకు వచ్చినాక ఒక 300 మీటర్ల తర్వాత మనకి భోజనశాల బిల్డింగ్ కనబడుతుంది. ఆ ఫుడ్ కూపన్ ని తీసుకెళ్లి అక్కడ ఇస్తే మీకు ఫ్రీగా భోజనం పెడతారు. మనం ఫుడ్ తినే హాలు చాలా చాలా నీట్ గా ఉంటుంది. మీరు ఇష్టమైన చపాతీలు తినవచ్చు, లిమిట్ ఏం లేదు. ఇదే ఉజ్జయిని రైల్వే స్టేషన్. మీరు తిరుగు ప్రయాణంలో ఉజ్జయిని టెంపుల్ నుంచి ఉజ్జయిని రైల్వే స్టేషన్ 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే ఉంటుంది. లేదంటే ఆటో వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే ఉజ్జయిని రైల్వే స్టేషన్ వద్దనే ఆపుతారు. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి మళ్ళా మీ సొంత ఊరికి చేరుకోవచ్చు.